I welcome everyone to the new year. మీ అందరిని నేను నూతన సంవత్సరానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. And you all entered into new year. The Lord gave you another year. దేవుడు మనకు ఇంకొక నూతన సంవత్సరాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. So we need to thank God. We need to thank God for everything, for what He has done in our lives. మన జీవితంలో 2023 అంతా కూడా మనకు ఆయన తోడుగా ఉంటూ మనల్ని బలపరుస్తూ మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఆయన ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. His grace is amazing. His favor is amazing. His love is amazing. His care is amazing. His care is amazing. So before I start the sermon, ఈ వర్తమానము ప్రారంభించక ముందు God told me few things. God told me few things and He told to pray for you. దేవుడు మీ కోసము ప్రార్థన చేయమన్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, ఈరోజు మీ అందరికీ న్యూ ఇయర్గా ఉంది. కొత్త సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టారు, బాగుంది. Few people are very busy. Few people are very busy. వాళ్ళు ఎవరో చెప్తాను నేను. కొందరు చాలా బిజీగా ఉన్నారు. మనమందరం సంఘాల్లో ఉంటున్నాం, కానీ కొందరు చాలా బిజీగా ఉన్నారు. I saw a vision in the morning. Some people are very busy doing witchcraft. చాతబళ్ళు చేస్తూ, చాతబళ్ళు చేయడానికి అండ్ చాతబడి ఎలా చేస్తారో కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. బట్ కొందరు చాలా మంది చాతబడులు చేస్తూ బిజీగా ఉన్న రోజు. మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ విచ్ క్రాఫ్ట్ టుడే. ఐ సా ఎ విజన్. చాతబడి ఎప్పుడు కూడా దెయ్యం మీద చెయ్యం. చాతబడి ఎప్పుడు కూడా ఒక మానవుడి మీద, ఒక మనిషి మీద జరుగుతుంటుంది ఆ క్రియ. Today, some demonic people are very busy in doing witchcraft. Many demonic people are very busy in doing witchcraft. I saw a vision while I'm coming to Alwal. Alwal kostunnappudu, the Lord gave me a vision. ఎవరి మీదన్నా ఎన్నన్నా వాడు అటాక్స్ చేయొచ్చు. ఎన్ని రకాల చాతబడులన్నా వాడు మన నిమిత్తమై వాడు జరిగించవచ్చు. If we are not aware of that, మనము దాన్ని గ్రహించకపోతే, why I am in failure, నేను ఎందుకు ఇంకా ఓడిపోతున్నాను, నేను ఎందుకు ఇంకా బలహీనతలో ఉన్నాను, నేను ఇంకా ఎందుకు పడిపోతున్నాను, నేను ఇంకా ఎందుకు అనారోగ్యంలో ఉన్నాను, నేను ఇంకా ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను ఇంకా ఎందుకు కింద పడిపోయిన వాడిని పైకి లేయలేకపోతున్నాను. అండ్ చాలా మందికి చాలా రకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అండ్ మై డియర్ చర్చ్, ఐఎమ్ టెల్లింగ్ యూ there are many witchcrafts are happening behind the screen. తెర వెనకాల ఎన్నో రకాల చాతబడులు జరగడం ప్రారంభించాయి ఈరోజు. మేబీ night 12 o'clock they started doing witchcraft. They're doing black magics. రకరకాలుగా చాలా మంది బిజీగా ఉన్నారు. I'm encouraging you, increase your prayer life. Amen. మీ ప్రార్థన జీవితాన్ని మీరు ఇంక్రీజ్ చేయాలి. ఆమేన్. అపవాది శక్తులు, చీకటి శక్తుల నుంచి, ఆ భయంకరమైనటువంటి శక్తుల నుంచి మనమన్నిటిని కూడా జయించి ముందుకెళ్ళాలి. ఆమేన్. I don't know, నేను అసలు ఇలా ప్రారంభిస్తాను లేదో కూడా నాకు తెలియదు. బట్ the Lord told me to tell that. దేవుడు ఇది చెప్పమని మీకు తెలియపరచమని దేవుడు నాకు తెలియపరిచాడు. There are many witchcrafts. The whole India is busy in doing witchcrafts.
హోల్ ఇండియా మంత్రగాళ్ళు, శకునగాండ్రులు, తర్వాత గారడి విద్య చేసేవాళ్ళు, మంత్ర తంత్రములు చేసే వాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. దే ఆర్ వెరీ బిజీ. దే ఆర్ వెరీ బిజీ. దే ఆర్ రైజింగ్ అగెయిన్స్ట్ అస్. చాలా మంది మన మీదకి లేయడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ బ్యాచ్ లో మనము కూడా ఒకటై ఉండొచ్చు. మేబీ యూ పీపుల్ మేబీ ఇన్ అటాక్స్. విచ్ క్రాఫ్ట్ చేసే దాంట్లో కూడా మనం కూడా ఉండొచ్చు. మన మీద కూడా చాలా మంది చేస్తూ ఉండొచ్చు. నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, మెనీ పీపుల్. They do with love or with hatred or I don't know, but they do. You should be very careful. You should be very careful. Why there is no victory in my life? నా జీవితంలో ఎందుకు విక్టరీ లేదు? నా జీవితంలో ఎందుకు విజయం లేదు? ఎందుకు నేను ఈ యుద్ధం ఇన్ని సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను? I saw the vision very clearly. Many people are in church and some people are in forest. Some people are in different areas. They are doing that. నజరేయుడైన యేసు నామములో అవన్నీ క్యాన్సిల్ అయిపోవును గాక. ఆమేన్. ఈ విచ్ క్రాఫ్ట్స్ చేయక మునుపే దేవుని యొక్క గ్రంథములో ఒక చక్కటి మాట ఉంది. ఆమేన్. సో ఈ మంత్రాలు తంత్రాలు నిన్నగాక మొన్న పుట్టినాయి. బట్ ద వర్డ్, దిస్ ఇస్ అన్ ఎవర్ లాస్టింగ్ వర్డ్. ఆమేన్. ఆమేన్. ఇది జగత్తి పునాది మునుకు వేయబడిపోయినటువంటి వాక్యం ఇది. ఆమేన్. ఈ వాక్యం ఎప్పటి నుంచి ఉంది? మానవుడు అసలు మానవ జాతి పుట్టక మునిపే ఈ వాక్యం ఉంది. ఆమేన్. సో ఎవరి మీద అయినా ఏది జరుగుతున్నా యు నీడ్ టు క్లెయిమ్ ద వర్డ్. నువ్వేం పలకాలి? వాక్యాన్ని పలకాలి. ఒక వాక్యాన్ని మనం పలికినప్పుడు ఆ వాక్యం వెళ్ళి ఆ చీకటి శక్తులతో, అపవాది క్రియలతో యుద్ధం చేస్తుంది. ద వర్డ్ గోస్ దేర్ అండ్ ద వర్డ్ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఆమేన్. ఆమేన్. ఎవరెవరు సక్సెస్ లో లేరంటే అందరు చేతులు ఎత్తారు. ఎంతమందికి ఉద్యోగం లేదు అందరు చేతులు ఎత్తారు. ఎంతమందికి గర్భఫలం లేదంటే అందరు చేతులు ఎత్తుతున్నారు. ఎవరెవరు జీవితం సక్సెస్ లేదంటే అందరు చేతులు ఎత్తుతున్నారు. వై? దేర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ బిహైండ్ అవర్ స్క్రీన్. మన వెనకాల, మన జీవితం వెనకాల చాలా జరుగుతుంది. బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్. వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్. మనకు తెలియట్లే. నేను కొన్ని పెద్దవి చెప్తే మీరు భయపడొచ్చు. దట్స్ వై ఐఎమ్ జస్ట్ రివీలింగ్ ఓన్లీ ఫ్యూ థింగ్స్. ఐఎమ్ జస్ట్ ఓన్లీ రివీలింగ్ ఫ్యూ థింగ్స్. మన మీద కూడా జరుగుతుండొచ్చు. మనం కూడా మన జీవితంలో కూడా వెనకాల మన మీద ఎన్నో రకాలుగా జరుగుతూ ఉండొచ్చు. బట్ we need to pray. జరిగినా జరగకపోయినా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. You need to pray definitely. సో అది నీ మీద రూపించబడినా రూపించబడకపోయినా డెఫినెట్ గా దేవుడు నీ వాక్యాన్ని ఆ ఏరియాలోకి పంపిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ విరగొట్టబడతాయి. ఆమేన్. ఆమేన్. దేవుడు చక్కటి మాట తన గ్రంథంలో రాసి పెట్టాడు. నీ మీద రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. సో దిస్ ఇస్ ద బెస్ట్ వర్డ్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. ఇది ఒక విరుగుడు అనుకోండి. ఏంటిది? విరుగుడు. విరగొడతారు కొందరు ఏం చేస్తారు తెలుసా? మంత్రాన్ని తంత్రాన్ని విరగొడుతూ ఉంటారు. మనం కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్. మనం వాక్యం తెలిసిన ప్రతి ఒక్కడు ఎక్స్పర్టే. ఆమేన్. సో సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్. మనం దేవుణ్ణి నిందిస్తాం. నో. నీ నష్టానికి, నీ కీడుకు, నీ ఇబ్బందులకు, నీ రోగానికి దేవుడు కారణము కాదు. ఆమేన్. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ క్లియర్. ఇది క్లియర్. ఆమేన్. సో మన మీద కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు ఈరోజు. తెలుసా? నా మీద కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు ఈరోజు. అబ్బా వీడు ఎదిగిపోతాడు, వీడిని ఖచ్చితంగా ఆపేయాలని. కప్ప వీడు భయంకరంగా, వీడిని పట్టుకోలేము, ఇంకా వీడిని ఆపేయాలి. నా మీద కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు. బట్ గాడ్ గేవ్ మీ ఎ హింట్. దేవుడు నాకు ఒక మంచి తలంపు, ఆ విజన్ ఇస్తుంటే, ఓకే ఫాదర్, ఐ డెఫినెట్లీ ప్రే బిఫోర్ ఐ ప్రీచ్. నేను వాక్యం చెప్పక ముందు నా పిల్లలకి చెప్పేస్తానని నేను దేవుడికి తెలియపరిచాను. ఆమేన్. ఎనీ వెపన్ కెన్ రైజ్ అగైన్స్ట్ యూ. ఏదో ఒక ఆయుధం నీ మీదకి కొత్తగా లేయొచ్చు ఈ సంవత్సరం. కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీకు తెలియకుండానే అది కూలిపోద్ది. ఆమేన్. 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 when you pray and when you release a word, నువ్వు ఒక మాటను రిలీజ్ చేస్తే నీకన్నా వాక్యం ముందుకెళ్ళి ఆ యుద్ధాన్ని ఏం చేస్తుంది? ఆపేస్తుంది. ఆమేన్. ఆమేన్. చాలా మంది అంటూ ఉంటారు నాతో, బ్రదర్ నేను ఏ తప్పు చేయలేదు, ఎవరికి ఏ హాని
చేయలేదు. అసలు మా కుటుంబం ఎవరికి హాని చేసే కుటుంబం కాదు నాది, బట్ నాకెందుకు ఇలా జరుగుతుంది అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు నాకు. మెనీ పీపుల్ క్వశ్చన్ మీ, వై ఓన్లీ మీ? నేనే ఎందుకు సఫర్ అవ్వాలి? నన్నే ఎందుకు దేవుడు సఫర్ చేస్తున్నాడు? నేనే ఎందుకు సఫర్ అవ్వాలి? నేనే ఎందుకు గడ్డుతనంలో ఉండాలి? నేనే ఎందుకు కరువులో ఉండాలని వాళ్ళకి బాధ ఎక్కువైపోయి, దుఃఖం ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తారు? దే ఆస్క్ మీ మెనీ టైమ్స్. చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను దానికి, వెన్ యు మీట్ గాడ్, నువ్వు దేవుడిని తలుచుకుంటే, నువ్వు దేవుడిని కలుసుకుంటే నీ యొక్క ప్రశ్నకు జవాబు వస్తుంది. ఆమేన్. రెండవది, నువ్వు ఆ భయంకరమైన యుద్ధంలో నువ్వు జయిస్తావు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆల్ రైట్స్. సో వి ఎంటర్డ్ ఇంటూ న్యూ ఇయర్. మనం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. సో లెట్ మీ రివీల్ దిస్ ఇయర్స్ నేమ్. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి పేర్లు ఉన్నాయి? యూఆర్ ఆల్ హ్యావింగ్ నేమ్స్. మీ అందరికి పేర్లు ఉన్నాయా? అయితే గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరానికి కూడా ఒక పేరుంది. ఆమేన్. ఈవెన్ దిస్ ఇయర్ ఈజ్ హ్యావింగ్ ఎ నేమ్. హలో, ఈ సంవత్సరానికి కూడా ఏముంది? ఒక పేరుంది. ఈవెన్ గాడ్ గేవ్ ఎ నేమ్ టు దిస్ ఇయర్. దేవుడు ఈ సంవత్సరానికి కూడా ఒక పేరు ఇచ్చాడు. ఆమేన్. 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 ఒక నెలకి పేరుంది, ఒక వారానికి పేరుంది, ఒక రోజుకి పేరుంది. సంవత్సరానికి పేరు ఉండకూడదా? చూడండి, ఎవ్రీ డే హ్యాస్ ఎ నేమ్. ప్రతి రోజుకి ఏముంది? ఒక పేరుంది, ఎ నేమ్. ఈవెన్ చంద్రుడు ఆ రోజు లేడనుకో, దాన్ని ఏమంటారు తెలుసా? అమావాస్య అంటాం. ఆ రోజు చంద్రుడు రౌండ్గా గుండ్రంగా మన ముఖాల్లో ఉన్నాడు అనుకో, ఆ రోజు ఏమంటాం తెలుసా? పౌర్ణమి అంటాం. ఆమేన్. రోజు చర్చికి వచ్చారనుకో, ఆ రోజు ఏమంటాం? ఆదివారం అంటారు. నాకు ఐ ఫీల్ టుడే ఇస్ అ సండే. నాకు మండే లాగా లేదు, సండే లాగా ఉంది. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మనకు తెలియపరుస్తున్న మాట ఏం తెలుసా? ఈ సంవత్సరానికి కూడా దేవుడు పేరు పెట్టాడు. ఆమేన్. అండ్ ఈవెన్ గాడ్ నేమ్డ్ దిస్ ఇయర్. ఐమ్ టెల్లింగ్ యూ, చెప్పేస్తున్నాను. ఈ సంవత్సరానికి కూడా దేవుడు ఏం పెట్టాడు? చెప్పాలి గట్టిగా. పక్కన చెప్పండి, ఈ సంవత్సరానికి కూడా పేరుంది. చెప్పాలి గట్టిగా, ఈ సంవత్సరానికి కూడా పేరుంది. ఈ సంవత్సరానికి కూడా పేరుంది. చిన్నప్పుడు మనకింత జ్ఞానం కూడా లేదు. అన్నిటికీ దేవుడు పెట్టారు. అసలు ఇయర్కి ఐ డోంట్ నో. చిన్నప్పుడు చర్చికి వెళ్తాం, పాటలు పాడుకుంటాం, న్యూ ఇయర్ ప్రామిస్ కార్డులు, కేకులు తీరేసి ఇంటికి వచ్చేస్తా ఉంటాం. బట్ వీ డోంట్ నో. మనకి తెలియదు కొన్నిసార్లు ఈ సంవత్సరం పేరు ఏం పేరని. బట్ దేవుడు ఎప్పుడైతే ఆయనతో లోతుగా నడవడం ప్రారంభించినప్పుడు ఆయన ఈ సంవత్సరం యొక్క పేరు కూడా తెలియపరచడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. ఆమేన్. మినిస్ట్రీ పెట్టిన కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆ సంవత్సరానికి కూడా పేరు ఇస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఈ సంవత్సరంను కూడా ఎట్లా పడితే పిలవకూడదు. మనం ఈ సంవత్సరాన్ని పేరు పెట్టి పిలవాలి. ఆమేన్. ప్రతి ఇట్రా అట్రా బాబు అని పిలిస్తే ఎవరు పలకరు. మనం పేరు పెట్టి పిలిస్తేనే పలుకుతారు. ఈ సంవత్సరం దేవుడు ఈ సంవత్సరానికి ఒక పేరు కూడా పెట్టాడు. ఆమేన్. ఆమేన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, చెప్తున్నాను, రాసుకోండి. వీలైతే యూ కెన్ రైట్ ఇట్ డౌన్. రాసుకోవచ్చు మీరు. ఈ సంవత్సరం యొక్క పేరు ఏం పేరంటే ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా దేవుడి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సంవత్సరానికి దేవుడు పేరు పెట్టాడు. ఆమేన్. God named this year called the year of new beginning. Amen. కొత్త ప్రారంభము, నూతన క్రియలు అని దేవుడు ఈ సంవత్సరానికి పేరు పెట్టాడు. ఆమేన్. ఎప్పుడైనా కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతే నన్ను మీరు అడగచ్చు, పాస్టర్ గారు ఈ సంవత్సరం పేరు ఏం పేరని. ఆమేన్. When you pray, you can address God. దేవా, ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్ అన్నావు కదా, ఇంకా నా జీవితంలో ఏం ప్రారంభించలేదేంటి నువ్వు అని అడగచ్చు. యూ కెన్ అడ్రస్ గాడ్. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు ఇస్తారంటే మండే ఇస్తాం డబ్బులు అని చెప్తారు కదా. మనం ఏం చేస్తాం? ఫోన్ చేసి మండే ఇస్తాను డబ్బులు వేయి అని అడుగుతాం. వేర్ ఈస్ ద మనీ? అంతే కదా. ఈరోజు మనం దేవుణ్ణి కరెక్ట్ గా అడగచ్చు. దేవా, ఈ సంవత్సరం మనం ప్రతిరోజు ప్రార్థన చేయడానికి ఒక నిరీక్షణ, ఒక బలం, ఒక ఆధారం ఉంది. లార్డ్, యు సెడ్ దిస్ ఇయర్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్. డూ సంథింగ్ న్యూ ఇన్ మై లైఫ్. ఆమేన్. నా జీవితంలో కొత్తగా ఏమైనా చెయ్యి. ఆమేన్. సో ఎవరైతే మన జీవితంలో మారరో వాళ్ళకు ఒక పేరు పెట్టి వాళ్ళని ఫిక్స్ చేస్తాం. కానీ మన జీవితంలో దేవుడు 12 నెలలు అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరం ఎంటర్ అవుతాం మనం. So we are seeing a new seasons, we are seeing a new year.
సో డెఫినెట్లీ గాడ్ విల్ నేమ్ దట్ ఇయర్. ఆమేన్. దేవుడు ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాడు. ఈరోజు మీరు దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆమేన్. ఈరోజు నేను నమ్ముతున్నాను ఇక్కడికి వచ్చిన మీరు అందరూ ధన్యులు. ఆమేన్. యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. దేవుడు మిమ్మల్ని అందరికి తీసుకొచ్చాడు ఇక్కడికి. దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆమేన్. గాడ్ బ్రాట్ యు హియర్, గాడ్ బ్రాట్ యు హియర్. ఈరోజు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. నీకై నువ్వు రాలా, నువ్వు అనుకుంటే ఇక్కడికి రాలా. దేవుడు మిమ్మల్ని మీకు చెప్పాడు కాబట్టి మీరు నేరుగా ఇక్కడికి వచ్చేసారు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ సంవత్సరం పేరు ఏం పేరు? ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. కొత్తవి మీ జీవితంలో ప్రారంభమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. కొత్తవి మీ జీవితంలో ప్రారంభం కాబోతున్నాయి. ఆమేన్. ఆమేన్. వై గాడ్ ఈస్ గివింగ్ us న్యూ థింగ్స్. ఎందుకు దేవుడు కొత్తవి ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? మన జీవితంలో మన దగ్గర ఉన్నవన్నీ పాతగా అయిపోయినాయి. అండ్ ఈవెన్ యువర్ టెస్టిమనీ బికేమ్ టూ ఓల్డ్. దేవుడు 10 సంవత్సరాల క్రితం నా క్యాన్సర్ తీసేశాడు. దేవుడు 5 సంవత్సరాల క్రితం నా తలనొప్పి తీసేశాడు. ఆల్వేస్ యు ఆర్ టెస్టిఫైయింగ్ గాడ్ ఫ్రమ్ యువర్ పాస్ట్, digging your past and bringing out some testimonies and you're telling to God. మీ గతానికి వెళ్తున్నారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల సాక్ష్యాలు చెప్తున్నారు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే, మీకు అన్ని కొత్త ఇస్తాను. ఆమేన్. I was waiting from many months. దేవా, కొత్త సంవత్సరం వస్తుంది, ఏం పేరు పెడతావు ప్రభా దానికి అని అడుగుతా ఉన్నాను. ఎన్నో రోజులు చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఫైనలీ he told me, this year is a year of new beginnings. Amen. మీ జీవితంలో అనేకమైనవి దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. సో అస్సలు పొరపాటున కూడా భయపడకండి. కొత్త సంవత్సరం వచ్చింది, ఎలా ఉంటుందో. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అన్ని నీ జీవితంలో కొత్తవి చేస్తాడంట. హల్లెలూయా. సో లెట్స్ గో టు ఐజయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. 2 థింగ్స్ మేజర్ గా మీరు చేయాల్సినది పని ఏంటంటే ఈ సంవత్సరం 2 థింగ్స్ ని మన లైఫ్ లో డిలీట్ చేయాలి. ఆమేన్. సో రీడ్ ఇట్ అగైన్. మళ్ళీ ఇంకోసారి చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకము అంటే వెనకున్న వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. 2 థింగ్స్ చేయాలి మీరు. సో 2 థింగ్స్ we need to focus in this year. ఈ 2 విషయాల మించి మనం ఫోకస్ చేయగలిగితే దేవుడు కిందున్న వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. ఆమేన్. 2023లో చాలా మందికి చాలా చేదు అనుభవాలు ఉంటాయి. 2023లో మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, రక్త సంబంధులు చాలా మంది చనిపోయి ఉంటారు. సో ఆ జ్ఞాపకాలు ఇంకా మీ మైండ్ లో ఉండిపోయినాయి, ఆ ఆలోచనలు ఇంకా మీ మైండ్ లో ఉండిపోయినాయి. చాలా మంది 2023లో చాలా మంది మిమ్మల్ని గాయపరుచున్నారు. 2023లో మిమ్మల్ని చాలా మంది ఇబ్బంది పెట్టారు, నష్టపరిచారు, గాయపరిచారు, శోధించారు, మిమ్మల్ని బిట్రే చేశారు, మిమ్మల్ని అనేక మంది మోసం చేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలా 24లో? ఒకవేళ నువ్వు గుర్తుపెట్టుకున్నావా చాలా ఇబ్బందులు అవుతాయి మనకు. అందుకే దేవుడు 23కి గుడ్ బై చెప్పాలి. ఆమేన్. ఇంకా మనకు వద్దు 23 మన లైఫ్ లో. సో ఎందుకంటే కొన్ని దినాలు, నెలకొకటో లేదా వారానికి ఒక అద్భుతమే చూసామేమో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఎక్కువ శాతం చూసింది ఏంటి? బాధలే, వేదనలే, కన్నీరులే. నెలకు ఒకసారి నవ్వుతావు, నువ్వు వారానికి ఒకసారి నవ్వుతావు, కానీ రోజు ఒక్కసారన్న రోజుకి మనం ఏం చేస్తున్నాం? ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. సో సమ్వన్ దే ఆర్ పోకింగ్ us. మనల్ని ఎవరో కొందరు ఇబ్బంది పెడుతున్నారు, మనల్ని ఎవరో ఎక్కడో శోధిస్తున్నారు, మనల్ని ఎవరో ఎక్కడో బాధ పెడుతున్నారు. వాళ్ళు ఇంకా నీ మైండ్ లో ఉన్నారా? వాళ్ళు ఇంకా నీ ఆలోచనలో ఉన్నారా? వాళ్ళు ఇంకా నీ తలంపుల్లో ఉన్నారా? యేసు క్రీస్తు నామములో దేవుడు సెలవిస్తున్నాడు, అవన్నీ తీయాలంట. ఆమేన్. 2 things you need to remove. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి. నెక్స్ట్, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఓ మై గాడ్, ఎవరైతే లాస్ట్ ఇయర్ టాపిక్స్ ఎవరిని ఎత్తారో వాళ్ళతో జాగ్రత్త. ఎందుకంటే అవి చాలా వరకు ఏం చేస్తున్నాయి? గాయపరుస్తున్నాయి. అవి చాలా వరకు ఏం చేసాయి? మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అవి చాలా వరకు ఏం చేస్తున్నాయి? మనల్ని శోధిస్తున్నాయి. మెనీ థింగ్స్ ఆర్ పోకింగ్ us. మనల్ని చాలా విషయాలు గాయపరిచారు. ఇంకా నీ భర్త నీ జీవితంలో ఏదైనా చేసుంటే నువ్వు ఇంకా దాన్ని గుర్తుపెట్టుకుంటున్నావా? దాన్ని అర్జెంటుగా తీసేసాయి. ఆమేన్.
నీ భార్య ఇంకా నిన్ను ఏదన్నా ఇబ్బంది పెడుతుందా, శోధించిందా, గాయపరిచిందా, 23లో చాలా సర్కస్ చేసిందా, దాన్ని తీసేసే అర్జెంటుగా. ఆమేన్, ఆమేన్. ఎవరు మిమ్మల్ని 23లో ఏ సందర్భాన్ని బట్టి నువ్వు ఇబ్బంది పడ్డావో దేవుడు అంటున్నాడు దాన్ని అర్జెంటుగా తీసేయమంటున్నాడు. ఆమేన్, ఆమేన్. మనం తీయాల్సింది రెండు విషయాలు. ఒకటి పాతవి, రెండవది పురాతనమైనవి. సో మునుపటి వాటిని నువ్వు క్యారీ చేస్తా ఉంటే కొత్తవి దేవుడు నీకు ఇవ్వలేడు. ఇఫ్ యు ఆర్ క్యారింగ్ యువర్ ఓల్డ్ థింగ్స్, నువ్వు పాతవి నువ్వు క్యారీ చేసి భుజం మీద మూటలు వేసుకుంటూ వస్తా ఉంటే దేవుడు నీకు కొత్త వాటితో నిన్ను ఎదుర్కొనలేడు. He can't meet you because you are carrying the old things. So that's why the Lord is telling you today, remove the old things, deny the old things. పాతవి విడిచిపెట్టేమన్నాడు దేవుడు. ఆమేన్. And here comes the solution. Here comes the answer from the Lord. Yeah, go to 19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే ఎవరి జీవితంలో అయితే వీటన్నిటిని తీసేస్తారో వాళ్ళ జీవితంలో కొత్తవి దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవి గాని నీ మైండ్ లో బుర్రల్లో ఉంటే నీ జీవితంలో ఒక్క నూతన క్రియ కూడా జరగడం చాలా కష్టం. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ న్యూ థింగ్స్ బికాస్ యు ఆర్ స్టిల్ క్యారింగ్ ఓల్డ్ థింగ్స్. స్టిల్ యు ఆర్ క్యారింగ్ ఓల్డ్ థింగ్స్. ఇంకా ఎంతమంది కరోనా గుర్తుంది? నాకు అసలు గుర్తు కూడా లేదు. అది ఎలా ఉంటది అది అని అడగాలి. అబ్బా బ్రదర్ నాకు వచ్చింది బ్రదర్, తట్టుకోలేకపోయా, నా వల్ల కావాలి బ్రదర్. మునుపటి వాటిని ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనకు. పూర్వకాలపు సంగతులు ఇక ఎన్నడూ జ్ఞాపకము. ఏమ్మా పెయిన్స్ గుర్తున్నాయా? ఆమేన్. నౌ షీ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దట్ ప్రామిస్. ఏ వాగ్దానము? నూతన క్రియలు దేవుడు వెంటనే చేస్తాడు. ఆమేన్. నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు అన్నిటినీ నీ బుర్రలో నీ హృదయంలో పెట్టకూడదు. ఏది కూడా అవన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. So God is ready with new things. God is, behold, I will do new things, now it shall spring forth, shall ye not know it? మీకు తెలీదా? నా గురించి మీకు తెలీదా? మీకు అన్ని కొత్త ఇస్తానని తెలీదా? మీ జీవితంలో అన్ని కొత్తవి చేస్తానని మీకు తెలీదా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా ఉన్నా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, నువ్వు ఏమై ఉన్నా, నీ జీవితంలో నువ్వు అవన్నీ క్లీన్ చేస్తే ఈ కొద్ది నిమిషాల్లో వాక్యం వింటూనే కూడా నువ్వు క్లీన్ చేయొచ్చు. నీ మైండ్ ని వాక్యం వింటూ కూడా నీ పాత జ్ఞాపకాలు నువ్వేం చేయొచ్చు? వాక్యం వింటూ కూడా నువ్వు మనసులో దేవుడితో మాట్లాడచ్చు. దేవా నా గతం మొత్తం తుడిచేయి ప్రభు అని, నా పాస్ట్ మొత్తం తుడిచేయి, నా చీకటి జీవితం అంతా తుడిచేయి, నా పాప జీవితం అంతా తుడిచేయి. నేను ఎన్నోసార్లు పడిపోయాను 23లో, మొత్తం తుడిచేయి ప్రభా, అసలు నా జ్ఞాపకం కూడా తేబాక. I received the Holy Spirit in the year of 2011. 2011లో నేను హోలీ స్పిరిట్ ని పొందుకున్నప్పుడు 2012, 13, 14, 15, 16, 17 అన్ని కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి నేను కూర్చున్నాను ఇంట్లో ప్రార్థన కూర్చోంటే, జస్ట్ ఐ వాంటెడ్ టు రీకలెక్ట్ మై పాస్ట్. నేను వెనక్కి వెళ్ళి స్కూల్లో ఏం జరిగింది, కాలేజీలో ఏం జరిగింది అవన్నీ ఆలోచిద్దాం అనుకుని కూర్చుంటే ఒక్క ముక్క గుర్తులేదు. ఎంతెంత తిప్పుతున్నా అసలు ఏం గుర్తు రావట్లేదు. ఏం గుర్తు రావట్లేదు నాకు అని నేను ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు నా లోపలికి వచ్చి అన్ని తీసేశాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు దేవుడితో కలిసి జరిగినటువంటి ఆ గొప్ప అద్భుతాలే మనకు గుర్తుండాలి. ఆమేన్. సో ఎవరితో చేదు అనుభవాలు, వాళ్ళతో ఆ అనుభవాలు, వేణ అనుభవాలు, రకరకాల అనుభవాలు ఇక మనకు గుర్తుండకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అందుకని అంటున్నాడు, నేను మీ జీవితంలో నూతన క్రియలు చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఈ రోజే స్టార్ట్ అవ్వబోతుంది. ఆమేన్. మీ జీవితంలో కొత్త కార్యాలు ఈ రోజే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆమేన్. న్యూ బిగినింగ్ ఇస్ నాట్ జస్ట్ ఎ బిగినింగ్. ఇప్పుడే స్టార్ట్ అయింది స్కూలు, ఇప్పుడే ఫస్ట్ క్లాసు, ఇప్పుడే ఎదుగుతున్నాడు అని కాదు. దేవుడు కొంచెం ఇవ్వడు. న్యూ బిగినింగ్ అంటే దేవుడు ఆల్రెడీ తయారు చేసినవి నీ చేతిలో పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైతే మన కొరకు అన్ని తయారు చేసి పెట్టాడో అవన్నీ ఈరోజు ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి గడియ, ప్రతి నిమిషము నీ దగ్గరకు వచ్చి దేవుడు ఇచ్చిపోతాడు. ఆమేన్. హీ విల్ గివ్ యూ యాజ్ ఎ గిఫ్ట్. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఎవరికైనా పెళ్లి కాలేదనుకోండి, ఇప్పుడు ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ పెళ్లి కూతురు తయారు చేసుకోవాలా? నో. పెళ్లి కొడుకుని తయారు చేసుకోవాలా? నో. అది తయారు చేసుకునేదాన్ని ఓల్డ్ టెస్టిమెంట్. ఆల్రెడీ దేవుడు ఆమెను తయారు చేసి పెట్టాడు. ఆల్రెడీ ఆయనని దేవుడు తయారు చేసి పెట్టాడు. నీ టైం వచ్చినప్పుడు అది నీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెన్, ఆమెన్. ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటావు, ఒక కారు కొనుక్కోవాలనుకుంటావు. నాకు కారు కావాలి, ఎన్ని 5-6 years పడుతుందా అని అంటే వాళ్ళు లేదండి, ఉన్నాయి తీసుకోబోండి అంటారు. ఇట్ ఈస్ ఆల్రెడీ డిజైన్డ్, ఇట్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్. నీకు కావాల్సింది దేవుడు ఆల్రెడీ క్రియేట్ చేశాడు. ఆమెన్, ఆమెన్. సో దేవుడు ఇవన్నీ చెప్తుంటే చాలా ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఆల్రెడీ మీకేం కావాలో అన్ని తయారు చేయబడ్డాయి. ఆమెన్. మీ శరీరానికి, మీ ప్రాణానికి, మీ జీవితానికి, మీ కుటుంబానికి ఏమేమి కావాలో అన్ని తయారు చేయబడ్డాయి. ఆమెన్. నీ టైం వచ్చింది. ఆమెన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు పక్షపాత కాదు. దేవుడు సంఘంలో 100 మంది ఉంటే, 1000 మంది ఉంటే, 1,00,000 మంది ఉంటే ఒకరికే ఇస్తాడు కారు? అందరి కోసం దేవుడు కార్లు రెడీ చేసి పెట్టాడా? అందరి కోసం దేవుడు ఇల్లులు రెడీ చేసి పెట్టాడా? అందరి కోసం దేవుడు ఉద్యోగాలు రెడీ చేసి పెట్టాడా? అందరి కోసం రెడీ చేస్తాడు. దేవుడికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలో భోజనాలకో ఈమెకొక్కటే వండి పెడతానా? నో. అందరికీ దేవుడు సమానమైన ప్రేమ, అందరికీ సమానమైన కృప, అందరికీ సమానమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కొందరు తొందరగా తెలుసుకున్న వాళ్ళు తొందరగా పొందుకుంటారు, లేటుగా తెలుసుకున్న వాళ్ళు లేటుగా పొందుకుంటారు. బట్ ఫైనల్లీ అందరూ పొందుకుంటారు. ఆమేన్. యూ విల్ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. మీరు అవన్నీ పొందుకుంటారు యేసు నామములో. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ న్యూ థింగ్స్. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ న్యూ థింగ్స్. న్యూ థింగ్స్, కొత్తవి నీ జీవితంలో జరుగుతాయి. అండ్ ఇట్ బిగిన్స్ టుడే. బిగిన్స్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతాయి. ఆమేన్. చాలా మంది జీవితాల్లో ఈ రోజు నుంచే ఆ అద్భుతాలు జరగడం ప్రారంభం అయిపోతాయి. ఆమేన్. ఇది నా మాట కాదు, దేవుని మాట. ఎంతమంది అయితే అద్భుతాల కొరకు, ఆశ్చర్యాల కొరకు, దేవుని కృప కొరకు, వాగ్దానం కొరకు, లేదంటే గర్భఫలం కొరకు, లేదంటే ఉద్యోగాల కొరకు, లేదంటే వివాహం కొరకు ఎన్నెన్ని విషయాల్లో ఎదురు చూస్తున్నారో ఆత్మ విషయంలో కూడా ఈ రోజే స్టార్ట్ అవుతాయి. ఆమేన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ రోజు నుంచి అవి స్టార్ట్. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు కాదు, నేడే అది మొలుచును. ఆమేన్. టుడే ఆ నూతన క్రియను ఈ రోజే నీ జీవితంలో ప్రారంభిస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఎలా దీవిస్తాడు తెలుసా? when you love his son. నువ్వు ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా తండ్రిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. తండ్రికి ఎవరైతే కుమారుణ్ణి పట్టించుకోరో అంతగా ఇష్టపడరు. మనమేమి అవ్వలే. నువ్వు వచ్చినప్పుడల్లా యేసు ప్రభుని తాకుతా ఉండు, నువ్వు వచ్చినప్పుడల్లా యేసు ప్రభుని చూస్తా ఉండు, నువ్వు వచ్చినప్పుడల్లా యేసు ప్రభుని పలకరిస్తా ఉండు. ఎప్పుడైతే కుమారుణ్ణి ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు కుమారుణ్ణి ప్రేమిస్తావో, ఒక పని చేయి, ఇటు దిగు. ఎప్పుడైతే నువ్వు బాగా గమనించండి మై డియర్ చర్చ్, when you start loving son, ఎప్పుడైతే కుమారుణ్ణి ప్రేమిస్తారో ఈ తండ్రికి లోపల సంతోషం ఎక్కువైపోతా ఉంటది. ఆయనకి చేయండి. ఎప్పుడైతే నువ్వు కుమారుణ్ణి ప్రేమిస్తుంటావో కంపల్సరీ నీ జీవితంలో తండ్రి హృదయంలో నువ్వు స్థానం సంపాదించుకుంటావు. when you hate son, నువ్వు యేసు ప్రభువుని కుమారుణ్ణి ద్వేషించావా, నువ్వు తండ్రిని ద్వేషించినట్టే ఆయనకి ఇచ్చేయి. సో ఇట్ ఇస్ ఆల్రెడీ ప్యాక్డ్. అది ఆల్రెడీ అన్ని ప్యాక్ చేసి పెట్టున్నారు. తండ్రి దగ్గర చాలా ఉన్నాయి. ఎవరైతే కుమారుణ్ణి ప్రేమిస్తారో దేవుడు కుమారుణ్ణి ప్రేమించిన వారికి అన్ని ప్రొవైడ్ చేస్తాడు. ఆమేన్. ఈ రోజే కాదు, ఈ రోజు ఒక్కరోజు ప్రేమించా, 3 గిఫ్ట్లు వచ్చాయి నాకు. రోజు ప్రేమించండి యేసు ప్రభుని, రోజు తండ్రి రెస్పాండ్ అవుతాడు. ఆమేన్. when you say to Jesus I love you Jesus అంటే నువ్వు తండ్రికి చెప్పినట్టే. సో యేసు ప్రభు నువ్వు ఇష్టపడుతున్నావా, యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా, తండ్రి నీ కోసం నీ కొత్తవన్నీ రెడీ చేస్తాడు. ఆమేన్. ఇలా చూపిస్తే మీకు అర్థం అవుద్దని చెప్తున్నాను. సో నెవర్ డినై జీసస్ ఇన్ యువర్ లైఫ్. యేసు ప్రభుని ఎప్పుడు కూడా తృణీకరించకండి. యేసు ప్రభుని ఎప్పుడు కూడా మీరు ఏం చేయండి, ఇబ్బంది పెట్టకండి. అందుకనే నా ద్వారా తప్ప ఎవరు తండ్రిని
చేరుకోలేరు. ఇక్కడ దేవుడు ఒక బ్రిడ్జ్ ఆనకట్ట వేసాడు మనకు. సో ఈ కుమారుణ్ణి మనం టచ్ చేస్తేనే తండ్రి మనకు ఎన్నో ఆశీర్వాదాలు రెడీ చేస్తాడు. ఎస్ ఆర్ నో? యా. ఇప్పుడు మీకే నేను మీ పిల్లల్ని పొగుడుతుంటే మీకు నచ్చుతుందా నచ్చదా? పక్కా? లేదు మీ పిల్లల్ని తిడితే మీకు ఎలా ఉంటది లోపల? పాస్టర్ గారు మా పిల్లల్ని భయంకరంగా తిడుతున్నారు, బాబోయ్, పాస్టర్ గారి దగ్గరికి ఇంకా మా పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. సో when someone praises your children, నీ బిడ్డల్ని ఎవరైతే ప్రైజ్ చేస్తారో నువ్వు ఖచ్చితంగా నీకు వాళ్ళు నచ్చుతారు. ఏదో ఒకటి చేయాలి బ్రదరు, మా అబ్బాయిని చాలా పొగుడుతున్నాడు, మా అబ్బాయిని చాలా కేర్ చేస్తాడు, అసలు ఈ అబ్బాయి అంటే మా అబ్బాయి అంటే ఈ అబ్బాయికి చాలా ఇష్టం, అతని జీవితంలో ఏది కొదువు ఉందో, అతని జీవితంలో ఏం అవసరం ఉందో, అతని జీవితంలో ఏది కొదువు ఉందో అది మనం ప్రొవైడ్ చేయాలి. ఆమేన్. దట్స్ ద ఫాదర్స్ హార్ట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది తండ్రి హృదయం. ఎవరైతే యేసు ప్రభుని చేర్చుకుంటారో వారిని కూడా తండ్రి చేర్చుకుంటాడు. ఆమేన్. When you love Jesus, you need to say every day, Jesus, I love you. యేసయ్యని ప్రేమిస్తున్నాను అంటే యేసు ప్రభు వెళ్ళి తండ్రికి చెప్తాడు, తండ్రి నా కొడుకును బాగా చూసుకున్నాడు. లుక్ ఎట్ హిస్ హార్ట్. మీరే కాదు, నేను కూడా అదే చేస్తాను. నా బిడ్డలను ఎవరన్నా పొగిడినా, నా కుమార్తెలను నా కుమారులు ఎవరన్నా పొగిడినా, అబ్బా చాలా ఆనందిస్తాను, నేను చాలా సంతోషిస్తాను. నేను చాలా మంది నా బిడ్డలంటే చాలా మందికి ఇష్టం. బ్రదర్, మీ పిల్లలు చాలా డిసిప్లిన్ గా ఉంటారు, మీ పిల్లలు చాలా మాట వింటారు, మీ చెల్లెలు బాగా పాడతారు, మీ చెల్లెలు బాగా పని చేస్తారని చాలా మంది నాతో చెప్తూ ఉన్నప్పుడు నా హృదయం చాలా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తుంది నాకు. అలాగే తండ్రి కూడా యేసయ్యని మనం ప్రేమిస్తూ ఉంటే ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజలకి బిడ్డలకి దేవుడు వీళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి సమకూరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా ద్వారా తప్ప తండ్రిని ఎవరు కూడా చేరుకోలేరు. సో టుడే ఈ కొత్త సంవత్సరంలో యేసు ప్రభుతో మీరు నడుస్తున్నారు, యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు, ఇంకా ప్రేమించండి. ఆమేన్. ఫాదర్ వాంట్ టు గివ్ యూ న్యూ థింగ్స్. తండ్రి ఇంకోటి, యేసు ప్రభు కాదు మనల్ని దీవించే, తండ్రి దీవిస్తాడు. యు నో దట్? యా. ఫాదర్ షుడ్ బ్లెస్ us. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని బాగా ప్రేమిస్తూ ఉంటావో అది తండ్రి కంట్లో పడుతుందో అప్పుడు తండ్రి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. యెహోవా సియోనులో నుండి మనల్ని ఆశీర్వదించునుగాక అని ఒక మాట పలికినప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనము చూడొచ్చు. ఆమేన్. వై వి ఆర్ ల్యాక్ ఆఫ్ బ్లెస్సింగ్? ఎందుకు మనము ఆశీర్వాదాలు కొదువై ఉన్నాం? ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదాలు తగ్గిపోయాయి అంటే మేబీ యేసు ప్రభు మీద ప్రేమ తగ్గిందేమో. Are you still loving Jesus? Are you still loving his son? This world is all about him. ఇవన్నీ ఆయన వల్లే కలిగినవి, ఇవన్నీ ఆయన వల్లే కలిగినవి, ఇవన్నీ ఆయన ద్వారా కలిగినవి. ఆయనని ఈ భూమి మీద చాలా మంది ద్వేషిస్తున్నారు. You know that? Many people are hating Jesus, not Father. ఇతనేమంటలా, ఇతను హ్యాపీగా సింహాసనం మీద కూర్చోన్నాడు తండ్రి గారు, కానీ ఈ భూమి మీద తిట్టుకునేది అందరు ఎవరిని? యేసు ప్రభుని. యేసు ప్రభు దేవుడా అండి అంటున్నారు చాలా మంది. యేసు ప్రభు అసలు నిజంగా చనిపోయి తిరిగి లేచాడా అండి అని అడుగుతున్నారు చాలా మంది. యేసు ప్రభు అసలు మనిషేనా అంటున్నారు చాలా మంది. When you hate Jesus, remember one thing, you are hating Father. And when you love Jesus, you are loving Father. Amen. Amen. ఒకటే సింపుల్. నాన్నను ప్రేమిస్తుంటే అమ్మను ప్రేమిస్తున్నట్టే. సింపుల్ గా అమ్మను ప్రేమిస్తున్నట్టే నాన్న ప్రేమిస్తున్నట్టే. అది లేదు లేదు నేను మమ్మీనే ప్రేమిస్తున్నాను, డాడీని అసలు పొరపాటును కూడా అసలు అది రాంగ్ ఫార్ములా. అది ఏమంటావు? యా. డాడీనే ప్రేమించి మమ్మీనే అవన్నీ ఉండవు. అవన్నీ జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడేది. ఇవన్నీ జ్ఞానం ఉన్నోడు అందరినీ ప్రేమిస్తున్నాను అంటాడు. ఆమేన్, హల్లెలూయా. సో సర్వశక్తి గల దేవుడు ఆయన ఒకటే ఈరోజు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభువును ప్రేమిస్తే తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ, యేసు ప్రభువుకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆమేన్. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? How many want your blessings? How many people want blessings today? ఈ రోజు ఎవరి జీవితంలో ఆశీర్వాదాలు కావాలో చేతులెత్తండి. మీరందరికి ఆశీర్వాదాలు కావాలా? అయితే యేసు ప్రభుని ఎక్కువ ప్రేమించండి. మేబీ చాలా సిల్లీగా ఉండొచ్చు మీకు ఇది, చాలా సింపుల్ గా ఉండొచ్చు మీకు ఇది, బట్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్.
చాలా విలువైన మాట ఇది. నా మాట నమ్మండి, దేవుడు నాకు చూపించాడు. ఈ భూమి మీద ఎవరైతే యేసు ప్రభువుని ప్రేమిస్తారో వారందరినీ గొప్పగా దీవిస్తానన్నాడు దేవుడు. ఆమేన్. I bless them like anything if they love Jesus. If they love Jesus, I bless them like anything అన్నాడు దేవుడు. Come on, let's start loving Jesus. ఆమేన్. యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం ప్రారంభిద్దాం. తండ్రి ఏమైతే ఆశీర్వాదాలు మీ కొరకు దాచిపెట్టాడో అవన్నీ మీ దగ్గరకు వచ్చును గాక. ఆమేన్. మీ ఎముకలు, మీ నరము, మీ ఆత్మ, మీ శరీరము, మీ ప్రాణము ఈ మాటలు వినును గాక. ఆమేన్. ఈ కొత్త సంవత్సరంలో, ఈ న్యూ బిగినింగ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కొరకు దేవుడు చాలా తయారు చేసి పెట్టినవన్నీ కూడా ఈ సంవత్సరం మనం పొందుకోబోతున్నాం. ఆమేన్. ఆమేన్. లెట్స్ గో టు జాన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 37 నుంచి చదువుకుందాం. విత్తువాడొకడు కోయువాడొకడన్న మాట ఈ విషయంలో సత్యమే. మీరు దానిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఆమేన్. చూడండి, యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి. ఆగండి. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. ఆమేన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్ ఇన్ బైబిల్. నాకు అసలు చాలా ఇష్టమైన వర్స్ ఇది, స్క్రిప్చర్. మీరు అనేకుల కష్టఫలములలో మీరు ప్రవేశపెడతారని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్. మళ్ళీ చదవండి స్క్రిప్చర్. ఐఎమ్ టెల్లింగ్ యూ, జాగ్రత్త. ఇప్పుడు కొన్ని కొన్నారు, మంచిదే. ఫ్రిడ్జ్, టీవీ, ఇల్లు అన్ని కావాలి మనకు. బట్ ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు తయారు చేసి పెట్టాడు. ఆమేన్. యా, రీడ్ దట్ స్క్రిప్చర్. మీరు దేనిని గూర్చి, అందరూ చెప్పండి, మీరు దేనిని గూర్చి కష్టపడలేదో ఆ కష్ట ఫలములలో మీరు అడుగు పెడతారు. దీన్ని అర్థం చేసుకోవడం నిజంగా మీకు హెవీ లెవెల్ ఆఫ్ స్పిరిట్ ఉంటేనే, ఆ అభిషేకం ఉంటేనే ఈ స్క్రిప్చర్ మీకు అర్థమవుతుంది. ఈ ఫోన్ కొనడానికి మనం ఏం చేయాలా? కష్టపడాలా. 1,00,000 రూపాయలు 2 లక్షలు జమ చేయాలా, ఫాస్టింగ్ ఉండాలా, ఇంటికి రేషన్ ఆపేయాలా. ఆమేన్. బండి పెట్రోల్ ఆపేయాలా, అన్ని ఫీజులు అన్ని ఆపేయాలా. అన్ని ఆపేసి మనం దీనికి ఏం చేయాలా? అర్జెంటుగా ఫండ్స్ రెడీ చేసి చెయ్యాలి. నెక్స్ట్, దానిని కోయుటకు, మళ్ళీ చదవమ్మా, మీరు దేనిని గూర్చి కష్టపడలేదో. అంటే కొందరు కొనుక్కుంటే సాటిస్ఫై అవుతారు, కొందరు గిఫ్ట్ పొందుకుంటే సాటిస్ఫై అవుతారు. సో నేను ఒకటే అంటాను, ఈ భూమి మీద ప్రతి ఒక్కటి దేవుడు నీకు ఉచితంగా ఇస్తాడు. ఆమేన్. సో మనం దీని గురించి కష్టపడుతున్నాం, కానీ దేవుడు ఏమంటాడు? నేను నీకు ఇస్తాను రా అంటున్నాడు. నేను నీకు ఇస్తానంటున్నాడు. ఇచ్చే రోజు ముందే పాపం అదిగో స్క్రిప్చర్ వచ్చేసింది బయటికి. మీరు దేని గురించి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మల్ని నేను పంపితిని. ఇతరులు కష్టపడిరి. రేపొద్దున ఇతను కొన్నాడు కదా, రేపొద్దున ఇతను కొనుక్కున్నాడు కదా, నాకు లేదు ఇంత పెద్దది, కానీ ప్రభు చెప్తాడు పాస్టర్ గారికి ఇచ్చేయని. పాస్టర్ గారికి ఫోన్ లేదు, పాస్టర్ గారికి ఫోన్ ఇచ్చేయి. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలముల్లో ప్రవేశించుచున్నారు. సో ఏదో ఒక రోజు దేవుడు మాట్లాడతాడు. కొంచెం ఓపిక పడితే ఆ ఫలం నీ ముందు ఉంటుంది. ఆమేన్. ఆమేన్. క్రైస్తవుడు కావాల్సింది ఏం తెలుసా? ఆవేశం కాదు, ఓపిక. పక్కన చెప్పండి, నీకు ఓపిక ఉందా? ఓపిక ఉందా కదా అడగండి వాళ్ళు. మీకు అసలు ఓపిక ఉందా అని అడగండి. Are you having any patience in your life? మీకు అసలు ఓపిక ఉందా? దేవుడు ఇచ్చేంత వరకు ఆగలరా? ఓ పొదువుకు లిజిగిక్కండి ఆయన్ని. డోంట్ హరాస్ హిమ్, డోంట్ టార్చర్ హిమ్. ఇచ్చేస్తున్నాం ఐఫోన్ వచ్చును కాక. కమాన్. అరే నీకు ఫోన్ లేదని ఆయన తెలుసు రాదు. నీకు ఫోన్ లేదని ఆయనకి తెలుసు. He knows that you're not having this and that and this, but wait for a while. ఇది నడుచుకుంటూ వస్తుంది. ఆమేన్. ఆమేన్. చాలా మందికి నేను అర్థం కాను, ఎక్కడికెళ్ళి వస్తాయి పాస్టర్ గారికి మొత్తం అని. అన్నీ నడుచుకుంటూనే వస్తాయి. ఆమేన్.
బికాస్ నేను ఈ మాటను నమ్ముతున్నాను. ఆమేన్. నేను ఈ మాటను ఇతరులు కష్టపడిరి అంటే ప్రవీణ్ కష్టపడ్డాడు, మీరు అంటే నేను పాస్టర్ గారిని వారి కష్టఫలములో ప్రవేశించా. అసలు 100 రూపాయల ఫోన్ కూడా లేదు నాకు, ప్రభు నాకు 1,00,000 రూపాయల ఫోన్ ఇచ్చాడు. ఆమేన్. సో ఐమ్ జస్ట్ గివింగ్ యు ఎన్ ఎగ్జాంపుల్. ఎందుకు మనకు టెన్షన్? దేవుడు ఎవరినో కష్టపెడతాడు, వాళ్ళు కష్టపడతారు, అవన్నీ దేవుడు మనకు తీసుకొస్తాడు. ఆమేన్. అండ్ దాట్స్ వాట్. నీకు కావాల్సినవన్నీ సిద్ధపడుతున్నాయి. ఆమేన్. నీ జీవితానికి, నీ ఆత్మకు, నువ్వు ప్రాణానికి, నీ శరీరానికి కావాల్సినవన్నీ సిద్ధపడుతున్నాయి. ఆమేన్. గెట్ రెడీ టు రిసీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టుడే. ఆమేన్. చాలా మందికి పరిశుద్ధాత్మ వరాలు కావాలి, అభిషేకం కావాలి, శక్తి కావాలి, బలం కావాలి, సామర్థ్యం కావాలి, గర్భం తెరవబడాలి, ఉద్యోగాలు కావాలి, నార్మల్ రిపోర్ట్స్ కావాలి. ఎంతమందో ఎన్నెన్నో కోరుకుంటున్నారు. అవన్నిటిని దేవుడు రెడీ చేస్తున్నాడు. ఆమేన్. అవి ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇక ఈ సంవత్సరం దేని గురించి చింతించకండి. ఆమేన్. అది వర్షము లేని కాలములో కూడా చింత నొందదు, కాపు మానదు. ఆమేన్. 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 దేవుడు, ఆయన మైండ్ సెట్ ఏంటి తెలుసా? ఈ భూమి మీద అందరికన్నా నా బిడ్డలే గొప్పగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు. ఆమేన్. అటువంటి దేవుడు మీకు కలిగి ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. వీఆర్ హ్యావింగ్ దట్ బిగ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అంత గొప్ప దేవుడు మన లైఫ్ లో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఎప్పుడు దేవుడు ఒక మాటతో నన్ను బలపరుస్తుంటాడు. దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవరు అని. ఎస్, దేవుడు నా వైపు ఉంటే శత్రువు నన్ను ఏం చేయగలడు? అపవాదిగాడు ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. సో మీకు కావాల్సినవన్నీ సిద్ధపడుతున్నాయా లేదా? వినబట్టలేదు. మీకు కావాల్సినవన్నీ సిద్ధపడుతున్నాయా? సంగమా, మీకు కావాల్సినవన్నీ సిద్ధపడుతున్నాయా? గట్టిగా అందరూ సిద్ధపడుతున్నాయా? ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రెడీ. ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రెడీ. ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రెడీ. అది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఆమేన్. That's why we are naming this year called the year of new beginning. Amen. 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 దేవుడు మన జీవితంలో అనేకమైనవి ప్రారంభించబోతున్నాడు. మీరు గాని అవి తెలుసుకోలేకపోతే మాత్రం ఈ వాగ్దానాన్ని మనము పెడచెవున పెట్టే అవకాశాలు ఉన్నాయి. So focus on this promise and even we are having a name for this year. ఈ సంవత్సరానికి కూడా దేవుడు ఏం పెట్టాడు? పేరు పెట్టాడు. ఈ జన్మలో ఉన్న వారందరూ ఈ యొక్క పేరుని నిలబెట్టి దేవుణ్ణి అడగచ్చు. దేవా, ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్ అన్నావు కదా, నా జీవితంలో ఏం చేయబోతున్నావు? నా జీవితంలో ఏం ప్రారంభించబోతున్నావు? నా జీవితంలో ఏం చేయబోతున్నావు అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు కంపల్సరీ మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. దేవుడికి ఏం చెప్పాలి తెలుసా? వాక్యమే చెప్పాలి దేవుడికి. నీ కష్టాలుగా చెప్పాల్సిన దేవుడికి. మనం ఎక్కువగా కష్టాలని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. దేవా, నా కష్టం అది, నా బాధ ఇది, నా వేదనది, నా యొక్క ప్రాబ్లమ్స్ ఇవి అని రకరకాలుగా మనము మన కష్టాలను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. బట్ పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్నటువంటి జ్ఞానం ఏంటి తెలుసా? ఈరోజు మనము దేవుడికి వాక్యాన్ని తెలియపరిచినప్పుడు, అంటే వాక్యం రాక కాదు ఆయనకి వాక్యం చెప్తే, దేవా నువ్వు ఇది ఇస్తాన్నావు కదా, ఇంకా ఇవ్వలేదేంటి అని మనం అడిగితే దేవుడు గుర్తు చేసుకొని దాన్ని తయారు చేసి ఇంకొంచెం గొప్పగా నీ చేతిలో పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. సో we entered into new year. The new year has been waiting from many months. కొత్త సంవత్సరం నీ జీవితంలో ఎదురు చూస్తూ రానే వచ్చింది. ఆమేన్. ఎవరి జీవితంలో కొత్త సంవత్సరం ఈ కొత్త వాగ్దానం నెరవేరుతుందో తెలుసా? మునుపటి విషయములను జ్ఞాపకము చేసుకోకపోతే, పూర్వకాలపు సంగతులన్నీ జ్ఞాపకము చేసుకోకపోతే, తలంచుకోకపోతే నీ జీవితంలో నూతన క్రియలు ప్రారంభమవుతాయి. ఆమేన్. ఆమేన్. ఏంటి ఆ నూతన క్రియలు తెలుసా? ఎవరో మన కొరకు తయారు చేసి పెట్టుంటారు, ఎవరో మన కొరకు రెడీ చేసి పెట్టుంటారు, అవన్నీ నీ టేబుల్ మీదకి వస్తాయి. ఆమేన్. ఆమేన్. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. అది దేవుని శక్తి. ఈ కొత్త క్రియలు, నూతన క్రియలు దేవుడి నీ జీవితంలో చేయును గాక.
ఇంకోటి, చాలా మంది 90% క్రైస్తవులు ఇవి అడగరు. ప్రభా ఇల్లు కట్టుకోవాలి ప్రభా, డబ్బులి ప్రభా, బండి కొనుక్కోవాలి ప్రభా, డబ్బులి ప్రభా, కారు కొనుక్కోవాలి ప్రభా, డబ్బులి. వై కాంట్ యు ఆస్క్ ఫ్రీలీ మ్యాన్? దేవుడు నీకు ఉచితంగా ఇవ్వలేడా? ఇస్తాడు, ఏదో ఒక మేలు చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, ఆయన చేస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేని గురించి కష్టపడలేదో ఆ కష్ట ఫలముల్లో దేవుడు ఆ ఫలములన్నిటి తీసుకొని నీ చేతిలో పెడతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీరందరూ అన్యజనులు కష్టపడుతున్నవన్నీ కూడా వారి కష్ట ఫలముల్లోకి మీరు ప్రవేశపెడతారు. ఆమేన్. చాలా మందికి తెలియదు స్క్రిప్చర్. మెనీ పీపుల్ డజంట్ నో దిస్ వర్స్. ఉంటాయి మన ప్రయత్నాలు మనం చెయ్యాలి, మనం కూడా నెట్టాలి, బండిని మనం కూడా నెట్టాలి. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫెయిత్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ, నేను నిజం చెప్తున్నా మీ అందరికీ, ఐ విల్ బి ఎ టెస్టిమనీ బిఫోర్ యూ. నేను మీ అందరి ముందు ఒక గొప్ప సాక్షిగా ఉంటాను. దేవుడు నన్ను ఉండనిస్తాడు, నేను ఉండడానికి ట్రై చేస్తాను, ఉంటూనే ఉంటాను. ఆమేన్. బికాస్ సో దట్ బై సీయింగ్ సంథింగ్ యూ విల్ బి ఎంకరేజ్డ్. నా దైవజనుడు దేవుడు జీవితంలో కార్యం చేశాడు, నా తండ్రి జీవితంలో, నా కుమారుడి జీవితంలో, నా తల్లి జీవితంలో దేవుడు కార్యం చేశాడు. చాలా మంది జీవితంలో దేవుడు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ క్వాలిఫికేషన్ లేకపోయినా వాళ్ళకి గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చాయి. బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ ద ఫెయిత్ లెవెల్స్. దేవుడు పక్షపాతి కాదు, అందరి జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నేను అంటున్నాను, అది ఇప్పుడే ప్రారంభము కాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో మన కొరకు తయారు చేసి ఎప్పుడో పెట్టాడు దేవుడు. దిస్ ఇస్ నాట్ ఓల్డ్ టెస్టమెంట్ టు రీక్రియేట్ ఆర్ టు క్రియేట్ సంథింగ్. ఆదాముకు భార్య లేదు, దేవుడు కొంత టైం తీసుకొని దాన్ని తయారు చేసి అప్పుడు మళ్ళీ ఆయన దగ్గర తీసుకొచ్చి పెద్ద ప్రాసెస్ నడిచింది అక్కడ ఏదైనా తోటలో. కానీ వీఆర్ ఇన్ టు న్యూ టెస్టిమెంట్. ఆమేన్, ఆమేన్. నువ్వు అడిగిన వెంటనే దేవుడు తయారు చేయడు, అది ఆల్రెడీ ఉంది. ఆమేన్. నువ్వు అడిగిన కోరిక, నువ్వు అడిగిన ప్రార్థన, విన్నపము, నువ్వు అడిగినటువంటి ఏదైనా కూడా అది ఆల్రెడీ ఉంది. ఆమేన్, ఆమేన్. తీసి నీ ముందు పెడతాడు. నువ్వు పాతవన్నీ డిలీట్ చేస్తా ఉంటే కొత్తవి నీ జీవితంలో వస్తాయి. ఆమేన్. పాత బట్టలు వెళ్ళిపోతే కొత్త బట్టలు వస్తాయి. ఆమేన్. పాత ఆలోచనలు, తలంపులు బయటికి వెళ్ళిపోతే కొత్త ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్. పాతవన్నీ వెళ్ళిపోతే కొత్తవి దేవుడు మనకి తీసుకొచ్చి మన ముందు పెడతాడు. హల్లెలూయా. He is a God of miracles. Hallelujah. And today I can call my God as the God of new beginning, the God of new things. Hallelujah. అబ్రహాము, సమూయేలు, ఇస్సాకు, యాకోబు అందరు పేరు పెట్టారు. ఈరోజు మనం కూడా ఒక పేరు పెడదాం దేవుడికి. ఆమేన్. He is a God of new things. He is a God of new beginning. ఆమేన్, ఆమేన్. రాసుకోండి, మీకు ఎన్ని కావాలి, ఈరోజు ఏమేమి కావాలో, ఆత్మలో, శరీరంలో, ప్రాణంలో, కుటుంబాల్లో ఏమేమి కావాలో, ఎంత పెద్దవైనా ఎంత చిన్నవైనా దేవుడు ఇవ్వగల సమర్థుడు. ఆమేన్. అండ్ డోంట్ ఈవెన్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ గాడ్. కొన్ని మనం దేవుణ్ణి అడగం, మనమే సొంతగా తెచ్చుకోవాలి, చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. నేను ఎప్పుడైతే అటు స్టార్ట్ చేసినా కంపల్సరీ ఫెయిల్ అవుతాను. నేను ప్రభా నేను తెచ్చుకుంటానులే ప్రభా, నేను చూసుకుంటానులే ప్రభా, నువ్వు ఉండు ప్రభా అని నేను పొరపాటు నా సొంతగా స్టార్ట్ చేసేనా, వెళ్తున్నప్పుడు తెలుస్తుంది అంటది, ఓహో ఇది మన పని కాదు, దేవుడి పని, సారీ ప్రభా క్షమించు, నేను సొంత తెలివి వాడాను, ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి. ఆయన వచ్చి హెల్ప్ చేసాడు అనుకో, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హౌ టు గెట్ ప్రాస్పర్, ఎలా మనం బ్లెస్ అవ్వాలి? నీ మైండ్లో పురాతనమైనవి, గాయపడినవి, ఇబ్బంది పడినవి, శోధింపబడినవి, అవమానింపబడిన సందర్భాలు, ఇబ్బంది పడిన సందర్భాలు, ఏడ్చిన సందర్భాలు, అవన్నీ ఏం చేయాలి ఈరోజు? నువ్వు చెప్పాలి, డిలీట్ చేయాలి. ఆమేన్. ఎరేజ్ ఎవ్రీథింగ్. దేవుడు చేయొచ్చుగా, దేవుడు ఎందుకు చేయడు? దేవుడు ఒక్కసారి తల మీద చేపెట్టేస్తే అన్ని ఎరేజ్ అయిపోవచ్చుగా. దేవుడు ఎందుకు మన తలంపులు, ఆలోచనలు ఎందుకు ఎరేజ్ చేయడు దేవుడు? గాయాలు ఎందుకు ఎరేజ్ చేయడు దేవుడు? నువ్వు చేయగలవు కాబట్టి. దట్ ఈస్ యువర్ మైండ్. అది నీ మైండ్, దేవుడు మైండ్ కాదు. దేవుడు మైండ్ అయితే దేవుడు అరెస్ట్ చేస్తాడు. ఇట్ ఈస్ యువర్ మైండ్. దట్స్ వై ద లార్డ్ ఈస్ టెల్లింగ్ ఫర్ యూ. నీకు పని పెట్టాడు దేవుడు. లోపల మైండ్లు అన్నీ ఏం చేయాలి? క్లీన్ చేయాలి. ఇఫ్ యు క్లీన్ ఎవ్రీథింగ్,
He will come and he will bless you. Amen. The blessings are ready. The blessings are ready. ఆశీర్వాదాలన్నీ ఎలా ఉన్నాయి? రెడీగా ఉన్నాయి. నువ్వు క్లీన్, ఆల్ క్లీన్ అని అన్నవా, దేవుడు అన్నిటిని తీసుకొచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. Mary is clear. Joseph is clear. That's why 3 wise men, they brought blessing to that family. Amen. So ఈమె మేబీ ఆమెకి ఎన్నో తలంపులు రావచ్చు, మేబీ ఆయన కూడా ఎన్నో తలంపులు రావచ్చు. తీసేద్దాం, అబార్షన్ చేయించేద్దాం, చంపేద్దాం, వదిలేద్దాం, ఏమో రావచ్చు. బట్ ఆ తలంపులు, ఆలోచనలన్నీ తీసేశారు కాబట్టి ఆయన పుట్టిన వెంటనే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. లేఖనం సెలవిస్తుంది, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నాను. ప్రవక్తను చేర్చుకున్నవాడు, ఐ టోల్డ్ ఎ సర్మన్, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలములు పొందుకుంటాడు. ఈరోజు ఎవరైతే సేవకుడిని చేర్చుకుంటున్నారో వాళ్ళు యేసయ్యని చేర్చుకున్నట్టు. ఆమేన్. ఎవరైతే యేసు ప్రభువుని చేర్చుకున్నారో వాళ్ళు తండ్రిని చేర్చుకున్నట్టు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీరు ఎవరిని చేర్చుకుంటారో వాళ్ళ ఫలాలను మీరు తింటారు. హల్లెలూయా. యు విల్ ఈట్ దేర్ ఫ్రూట్స్. యు విల్ ఈట్ దేర్ ఫ్రూట్స్. మీరు వాళ్ళ ఫలాలు తింటారు ఈ రోజు నుంచి అవి ప్రారంభమవును గాక. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు నుంచి నా ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయని? ఒక 10 days గ్యాప్ తీసుకుంటాను, బాగా ప్రేయర్లో ఉంటాను, బాగా అభిషేకం పొందుకుంటాను, అప్పుడు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. నో మై డియర్, ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఫాస్టింగ్ ఉండని ఎడల నో. నువ్వు బాగా తిరిగిన రోజున ఎడల నో. నువ్వు బాగా అవన్నీ నీ ఎదుగుదలకి సాదృశ్యం. అవన్నీ ఎదుగుదల నువ్వు ఎదిగించుకోవాలనుకుంటున్నావు, మంచిదే. బట్ వెన్ యూ బిలీవ్, వాటన్నిటికంటే పెద్ద ఆయుధం ఏం తెలుసా? నమ్మడం. వెన్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఇక్కడ అనేక మంది జీవితాల్లో చాతబడులు ఇరిగిపోతున్నాయి. ఆమేన్. అనారోగ్యాలు ఇరిగిపోతున్నాయి. ఆమేన్. బలహీనతలు ఇరిగిపోతున్నాయి. ఆమేన్. కాడులు విరిగిపోతున్నాయి. ఆమేన్. నిరుద్యోగాలు ఇరిగిపోతున్నాయి. ఆమేన్. పేదరికం విరిగిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్ టుడే. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించాలనుకుంటున్నాడు. సో కోఆపరేట్ విత్ యువర్ గాడ్. దేవుడితో కొంచెం కోఆపరేట్ చేయండి. దేవా, ఈ సంవత్సరం ఏమన్నావు? ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్, ద ఇయర్ ఆఫ్ న్యూ థింగ్స్. కొత్తవి ఇస్తానని మాట ఇచ్చావు ప్రభా. ఆయన ఇచ్చాడు, ఇంతవరకు చాలా ఇచ్చాడు, కానీ మనం రోజు వాడుతున్నాం. ఏమైంది తెలుసా? అవి పాతగా అయిపోయినాయి. అందుకే దేవుడు కొత్తవి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చాలావి, అనేకమైన ఫిజికల్, స్పిరిచువల్, అన్ని మన కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎంతమంది రెడీగా ఉన్నారు? Are you ready for new things? Are you ready for new beginning? చాలా మంది ప్రార్థన జీవితాన్ని ఆపేస్తుంటారు, చాలా మంది దేవుడితో ఎదగడం ఆపేస్తుంటారు, చాలా మంది దేవుడితో నడవడం ఆపేస్తుంటారు. అండ్ దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్. స్టార్ట్ విత్ యువర్ గాడ్. దేవుడితో నడవడం స్టార్ట్ చేయి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఎంత గొప్పోడంటే మన జీవితంలో గొప్పవి మన జీవితంలో ఎన్నడూ కని విని ఎరుగని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు ఇల్లు ఇచ్చాడు. ఒక 5 years, 6 years, 10 years కొత్తగా ఉంటుందా, ఓల్డ్ అయిపోద్దా? కొత్త ఇల్లే ఇచ్చాడు దేవుడు. ఒక 10 years ముందు మీరు హౌస్ ఓపెనింగ్ చేశారు, అది 10 సంవత్సరాల తర్వాత కొత్తగా నెగనగలాడిపోద్దా, పాతగా అయిపోద్దమ్మా? ఇప్పుడు ఏం చేయాలి మనం? కొత్తగా కావాలి ప్రభు అని అడగాలి. ఆమె ఏం కావాలి చెప్పాలి. ఇంకా ప్రభు, ఈ జీవితానికి ఒక ఇల్లు చాలు, ఈ జీవితానికి ఒక బండి చాలు, ఈ జీవితానికి ఇంకా చాలు ప్రభా. ఓ, ఆ మాట లైఫ్ లో అనకండి. చాలు అనే మాట లైఫ్ లో అనకండి. ఆమేన్. ఇఫ్ గాడ్ ఇస్ బ్లెస్సింగ్ యూ, ఓకే ఫాదర్ బ్లెస్ మీ. ఇఫ్ గాడ్ ఇస్ హీలింగ్ యూ, ఓకే ఫాదర్ హీల్ మీ. ఇఫ్ గాడ్ ఇస్ ప్రాస్పరింగ్ యూ, దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడా ప్రతిరోజు? కమ్ ఆన్ ఫాదర్, ఐ యామ్ రెడీ. హియర్ ఇస్ యువర్ సన్, ఐ యామ్ రెడీ అను అనాలి. ఆమేన్. ఆమేన్. హి ఇస్ రెడీ టు బ్లెస్ యూ ఇమ్మీడియట్లీ. ఇప్పుడే ఆయన నిన్ను దీవించడానికి నిశ్చయించుకుంటున్నాడు. ఆమేన్. ఇమ్మీడియట్ గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. దిస్ ఇస్ ఫ్రమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని స్వరం. ఇంకెప్పుడు ప్రభా దీవిస్తా, ఇంకెప్పుడు అని మనం ఎన్నోసార్లు అడుగుంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
అది ఇప్పుడే మొదలు. ఆమేన్. హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ డే ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆమేన్. మీరు ఈరోజు వాక్యం విని బ్లెస్ అయ్యారు, రేపు అవన్నీ చూసి బ్లెస్ అవుతారు, ఎల్లుండి అవన్నీ పొందుకొని బ్లెస్ అవుతారు. ఆమేన్. ఎక్కువ టైం పట్టదు. ఆమేన్. హల్లెలూయా. సో ఫస్ట్ స్పిరిచువల్, తర్వాత ఫిజికల్, తర్వాత ఫ్యామిలీ, అన్ని టక 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 దేవుడు చేసుకుని వెళ్ళిపోతాడు. ఆమేన్. బికాస్ హీ ఈస్ రెడీ టు బ్లెస్ యూ మై సన్, హీ ఈస్ రెడీ టు బ్లెస్ యూ మై డియర్ డాటర్. ఈ రోజే దేవుడు స్టార్ట్ చేస్తానంటున్నాడు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా? నాకు ప్రాబ్లమ్స్ బ్రదర్, మంచి ముహూర్తం లేదు, దేవుడు రేపు రమ్మని చెప్పండి. ఏదైనా ప్రాబ్లం ఉందా? ఈ రోజు బ్లెస్ చేస్తానంటున్నాడు దేవుడు. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం ఫర్ యూ? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ రోజు వద్దు ప్రభా, అసలే మంచి రోజు కాదు. మరి మీరు చెప్పండి, ఏది మంచి రోజు? ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఈజ్ ఎ గుడ్ డే. ఆమేన్. దేవుని దృష్టిలో ప్రతిరోజు మంచి రోజే. దేవుని దృష్టిలో ప్రతిరోజు మంచి రోజే. ప్రతిరోజు మంచి రోజే. ఈరోజు దేవుడు మనందరినీ ఆశీర్వదించి మనల్ని దేవుడు బలపరచును గాక. హల్లెలూయా. మనందరిని దేవుడు బలపరచును గాక. మనందరిని దేవుడు దీవించును గాక. ఈ వాగ్దానాలు తొందరగా నీ కుటుంబాల్లో నెరవేరుతుంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హౌ వి ఇంక్రీజ్ ప్రాస్పరిటీ ఇన్ అవర్ లైఫ్స్. ఎలా ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని మనము అభివృద్ధి చేసుకోగలం తెలుసా? పలుకుతూ 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 ఉన్నప్పుడు, నాకు ఆరోగ్యం లేదు 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 అని ఏం చేస్తున్నావు? పలుకుతున్నావు. నాకు ఉద్యోగం లేదు 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 అని పలుకుతున్నావు. నేను ఎదగలేదని, లేదు 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 అని ఏం చేస్తున్నాం? మనం పలుకుతున్నాం. నేను బ్లెస్ అవ్వలేదు, నేను తెలగలేను, లేను లేను లేనని పలుకుతున్నాం. యా, యు ఆర్ స్పీకింగ్ సంథింగ్, యు ఆర్ స్పీకింగ్ సంథింగ్. లేని వాటిని ఉన్నట్టుగా పలుకుదాం. ఆమేన్. హల్లెలూయా. వాక్యమే మనల్ని ఆ విధంగా పలికిస్తుంది. ఆమేన్. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. న్యూ థింగ్స్ are going to start in your lives. Amen.